ఒరే నాకెందుకో భయం వేస్తుందిరా. ఆవిడ చచ్చి ఆ కేసు మన మీదకి వస్తుందేమో. ఎందుకు వస్తుంది? మనం నేరుగా వెళ్లి మర్డర్ చేస్తున్నామా ఏంటి? వయసు అయిపోయింది పోయింది అనుకుంటారు, ఎవరికీ అనుమానం రాదు. అలివేణి, 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 ఏమైంది? నానమ్మ, 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 అలివేణి, నానమ్మ, నానమ్మ. దివ్య, అంబులెన్స్ కి ఫోన్ చేయి. అలివేణి, అలివేణి, నానమ్మ, 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 అలివేణి, డాక్టర్ నన్ను చూడవే, డాక్టర్, 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 అలివేణి, డాక్టర్. ఏమైంది? ఫోన్ చేసి అడుగున్నారు. సడన్ గా ఊపిరి ఎంతగా స్ట్రగుల్ అవుతుంటే తీసుకొచ్చాం. ఏజ్ ఎంత? 75. బీపీ షుగర్ అని ఉన్నాయా? ఎస్ డాక్టర్. ఎనీ ఆర్గాన్ ఇష్యూస్? అలాంటిదేం లేదు డాక్టర్. పల్స్ అసలు అందడం లేదు, ఉండి లేనట్టుంది. బీపీ కూడా విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతుంది. లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఆ మాట ఎలా అంటారు డాక్టర్? మిమ్మల్ని నమ్మొస్తే భయపెట్టి చంపేస్తారా? ఆవిడ ప్రాణాలతోనే ఉంది కదా. అసలు ఏ ప్రయత్నమూ చేయకుండా, పేషెంట్ కనీసం ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎలా చెప్తారా మాట? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నేను డాక్టర్ని అనుకున్నారా, మీ శత్రువుని అనుకున్నారా? పేషెంట్ ఏజ్, ప్రస్తుతం ఉన్న కండిషన్ బట్టే చెప్తున్నాను. సారీ డాక్టర్, ఐఎమ్ రియలీ సారీ. టెన్షన్ లో పొరపాటుగా మాట్లాడాను. ప్లీజ్ డాక్టర్, డూ సంథింగ్. ఆవిడ మాకు కావాలి. ప్లీజ్ ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్. ఎలాగైనా కాపాడండి ప్లీజ్. నో హోప్, బట్ వి విల్ ట్రై. లైఫ్ సపోర్ట్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. డాక్టర్, ఆవిడకి పర్లేదు కదా? భయపడాల్సింది ఏం లేదు కదా? అమ్మా, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మేము మా బెస్ట్ ట్రై చేస్తున్నాం. పేషెంట్ పాస్ట్ మెడికల్ హిస్టరీ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ అన్నీ ఉన్నాయి కదా. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, బట్ పేషెంట్ రెస్పాండ్ అవ్వడం లేదు. పల్స్ చాలా లీస్ట్ కండిషన్లో ఉంది. లైఫ్ సపోర్ట్ రిమూవ్ చేస్తే పూర్తిగా డ్రాప్ అయిపోతుంది. అందుకే మీకు బలంగా హోప్ ఇవ్వలేకపోతున్నాం. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మా నాన్నమ్మని బతికించండి ప్లీజ్. చెప్పాను కదమ్మా, ప్రయత్నిస్తున్నాం. పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి రమ్మనండి. నాకు భయం వేస్తుందక్క. నాన్నకెలా చెప్తాము?
ఏంటి ఫోన్ చేసావు? హలో హలో, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా నానమ్మ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. డాక్టర్స్ అసలు హోప్స్ ఇవ్వట్లేదు. ఏమైంది అసలు? సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఏం చేయాలో తెలియడం లేదు. నాయనమ్మకి ప్రాబ్లం అయినప్పుడు అమ్మ నాన్న ఇంట్లో లేరు. నాన్నకి ఇంకా ఈ విషయం తెలీదు. నాన్నకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తెలిస్తే ఆయన తట్టుకోలేరు. నాకు చాలా భయంగా ఉంది. మీరు హాస్పిటల్కి రాగలరా? వస్తాను. ఏ హాస్పిటల్? GHM. ఓకే, నేను వస్తున్నాను. ఎండలు చంపేస్తున్నాయి రమణి. ఓ చెంబుడు మజ్జిగ తాగితే కానీ తేలిక పడేలా లేదు. ఇదేంటి రమణి, ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అదే నాకు అర్థం కావడం లేదు. కనీసం మనకి ఫోన్ కూడా చేయలేదు. ఓసారి మధుకో ఇందుకో ఫోన్ చేయండి. పొద్దున్నుంచి కాల్స్ మాట్లాడి మాట్లాడి బ్యాటరీ అయిపోయింది రమణి. పక్కింటి ఆవిడని కనుక్కో. సుశీలా, సుశీలా, వచ్చారా? ఇదిగో వస్తున్నానుండండి. రమణి, ఏంటి ఆవిడ తాళం తీసుకొని వస్తుంది? ఆవిడ చేతికి తాళం ఇచ్చి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇదిగో రమణి, మీ అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా అమ్మకేమైంది? ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. మీ అమ్మాయిలు ముగ్గురు అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. రమణి, మా అమ్మ. మీరేం భయపడకండి, ఆవిడికేం కాదు. ఎండలు బాగా ఉన్నాయి కదా, వడదెబ్బ అయి ఉంటుంది. మా అమ్మని ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? GHM హాస్పిటల్. రమణి, పద. ఆ.